హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకీస్. యాక్చువల్గా మనం బిగ్ బాస్ గురించి ఎక్కువ అప్డేట్లు ఇవ్వమండి. బిగ్ బాస్ గురించి మనం ఎప్పుడు అప్డేట్ చేయలేదు మన ఛానల్స్లో. ఈ రోజు అయితే మనం బిగ్ బాస్ అప్డేట్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చెప్తున్నాను, బిగ్ బాస్ సీజన్లో రాత్రి బిగ్ బాస్ సీజన్ 9 నైట్ 3 o'clockకి ఒక వ్యక్తి అయితే ఎలిమినేట్ జరగడం జరిగింది. ఈ ఎలిమినేషన్ అనేది జన సైనికులకి జనసేనకి ఎంతో ముఖ్యమైన సమాచారం. దానికోసమే నేను బిగ్ బాస్లో ఈ సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా బిగ్ బాస్లో మొన్న ఎలిమినేట్ అయిన వాళ్ళలో చాలామంది వీక్ పర్సన్స్ ఉన్నారు. లైక్ నేను అనుకునేది అయితే మీరు ఆశా షైని నువ్వులాగా నచ్చే సినిమాలో ఒక ఆమె ఉంటుంది కదా, ఆమె ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్లో మారిపోయింది. ఆమె నాకేం అర్థం కావట్లేదు, అంతా ఒకే ఎక్స్ప్రెషను. ఫస్ట్ ఆమె ఎలిమినేట్ అయిపోవాలి అని నేను అనుకున్నా. తర్వాత ఇంకొక మన సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. సుమన్ శెట్టి గారు అయితే అసలు నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని నాకు అనిపించింది. ఆయనైనా వెళ్ళిపోతాడు అని అనుకున్నా. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నా కన్ఫామ్గా. కానీ కర్మ రిటర్న్స్, మనం చేసుకున్న కర్మ ఎవరిని వదిలిపెట్టలేదు. అందుకని ఈరోజు ఎలిమినేట్ అయింది రాత్రి 3 గంటలకి. ఎవరు బయటకు వచ్చారో అంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఎవరైతే మన జానీ మాస్టర్ని గారిని మోసం చేసి, లైక్ మన జానీ మాస్టర్ ఏదో చేసాడని చెప్పి జానీ మాస్టర్ని రచ్చకిచ్చి పబ్లిక్లో పెట్టిన మన శ్రేష్ఠి వర్మ గారు విజయవంతంగా ఎలిమినేట్ అయ్యారు. మీ జన సైనికులందరూ పండగ చేసుకోండి, మన జన సైనికులందరూ పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదనమాట. అది విషయం. ఈ సమాచారం అనేది మనకి రాత్రి 3 గంటలకే తెలిసింది. ఆమె బయటికి రావడం జరిగింది. యథావిధిగా అన్నపూర్ణ నుంచి జన సైనికులందరూ చూడండి, ఎవరు తప్పు చేసినా కర్మ అనేది ఎవరు వదిలిపెట్టదు. బిగ్ బాస్ వాళ్ళు ఆమె ఏదో తోపు, ఆమె ఏదో తురుము, డ్యాన్స్ బాగా వేస్తుంది అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు తెచ్చుకున్నారు. బట్ ఫస్ట్ వీకే ఎలిమినేషన్కి గురైంది. ఎందుకు గురైందని అంటే, ఇప్పుడు చాలా వీక్, ఇంకా సుమన్ శెట్టి, ఫ్లోరా సైని కంటే ఇంకా 2-3 కూడా వీక్గా ఉన్నారు. ఈమె కంటే ఇంకా ఒక 4-5 వీక్గా ఉన్నారు. కానీ ఈమె ఎందుకు రిజెక్ట్ అయింది, ఈమె ఎందుకు ఎలిమినేట్ అయిందంటే బికాజ్ ఆఫ్ అంతే. అది అట్లా అవుతారు జనాలు. ఇది అంటే రియల్గా జనాలు ఓట్లు వేసారు అనేది నాకు ఏమో ఇక్కడ తెలుస్తుంది. ఎలిమినేట్ అయింది, కర్మ రిటర్న్స్ అనమాట. ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయింది. ఎందుకు ఎలిమినేట్ అయిందంటే బికాజ్ ఆఫ్ మనం చేసిందే మన వెనకాల వస్తుంది కాబట్టి. ఇదైతే ఒక సంతోషకరమైన వార్తే జనసేనకు మాత్రం ఇది విషయం. అంటే బిగ్ బాస్ అప్డేట్ మనమేమో ఇది ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, బట్ ఇది మనకి రిలేటెడ్ కాబట్టి, శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అవ్వడం అనేది మన జన సైనికులు రిలేటెడ్ కాబట్టి ఇలాగా వార్తా సమాచారం అందించడం మీకు జరుగుతుంది. అది శ్రేష్ఠి వర్మ గారు మీరు ఏం చేశారు, మీరు ఎంత వద్దులే, లేడీస్ కాబట్టి మనకు బూతులు వస్తున్నాయి, బట్ లేడీస్ కాబట్టి మాట్లాడకూడదు. అది మీ గురించి చెప్పాలంటే ఇంకా అంతకంటే ఇంకేం చెప్పలేం. అసలు ఆ బిగ్ బాస్ మిమ్మల్ని ఎట్ట తీసుకున్నాడు. ఇంకొక ఆమె కూడా ఉంది, రీతు చౌదరి అంటే. అవన్నీ కేసులే, కానీ ఆమె కూడా ఉంది. ఏమో చూద్దాం. ఫస్ట్ అంటే ఈమె పకడ్బందీ చేసేసింది కదా మన మాస్టర్ని, అందుకని ఫస్ట్ బయటకు వచ్చేసింది. ఓకే, ఇది న్యూస్. జై జనసేన, జై హింద్.